అని చెప్పేసి లక్ష్మి పిలిచాడు. పిలిసరికి ఈ తల్లి ఏం చేసిందయ్యా, ఎడమ కాలు పెట్టి వేగ మే లోపలికి వెళ్ళిపోయాడు. వేగం వెళ్ళిపోయి మాందారాజు ఎదురుగా నిలబడ్డాడు. నిలబడేసరికి అయ్యా గప్పుడా దూకినయ్యా, అయ్యా సింహాసనము గప్పున సింహాసనం దూకి కూడా విధి విధమరాలు వీరవయ్యాలి కాళ్ళ మీద వచ్చి పడ్డాడు. బ్రాహ్మణుడు వచ్చి నా ఎదురు నిలబడని చెప్పేసి బ్రాహ్మణుడు ప్రేమ కదా వచ్చి గప్పున దూకి కాళ్ళ మీద పడ్డాడు. రండి మాందాత రాజు మాల దగ్గర కాళ్ళ మీద పడేసరికి అయ్యా మొక్కకు మాందాత నువ్వు మొదలు గడువయ్య, మొక్కకు మాందాత మొదలు గడువయ్య నీవు అని చెప్పేసి భుజాల మీద భుజాల కింద చేతులేసి లేపాది. చేతులేసి లేపి నొస్తా బొట్టు పెట్టాడు. నొస్తా బొట్టు పెట్టేసరికి అప్పటికి కళ్ళు తప్పిపోయాడు. మాందారాజు అప్పటికి కళ్ళు తప్పిపోయేసరికి ఏమిటి నాయన నాతో పని ఏమిటి అని చెప్పేసి అనగానే అతను కదా ఏమీ లేదు ఓ నాయనా ఏమీ లేదు ఇంత చిన్న పని వచ్చి వచ్చా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కథ ఇప్పుడు కాదులే గాని రాత్రి వచ్చే టైపు అంటే చెట్లు పట్టి చాలా